మరి నిన్నటి దినాన మోషే గారి గురించి మనం ఆలోచన చేశాం. తన జీవితంలో ఆ కృంగిన స్థితిలో నుండి, ఓడిపోయిన స్థితిలో నుండి, ఆ గొర్రెలు కాసుకుంటున్న స్థితిలో నుండి ఎంత గొప్పగా దేవుడు తనను విడిపించి ఒక నాయకునిగా నియమించి 20 లక్షల మంది ప్రజల్ని ఏ రీతిగా నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడో, దేవుడు నడిపించాడో మనం చూసాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయాలంటే యెహోవా కొరకు ఓపికతో ఎదురు చూడండి. త్వరగా జరగాలి, అయిపోవాలి అనుకోవటం అనేది ఎప్పుడు మంచిది కాదండి. దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా చాలా స్పష్టంగాను, చాలా క్రమంగాను ఆయన జరిగిస్తాడు. ముందు నీ ద్వారా దేవుడు పని ఏదైనా చేయాలి అనుకుంటే ముందు నీలో దేవుడు పని చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీలో దేవుడు పని చేయకుండా మన ద్వారా దేవుడు తన పని జరిగించలేడు. దేవుడు మోషే ద్వారా పని జరిగించాలనుకున్నప్పుడు మోషేలో దేవుడు పని చేశాడు. కాబట్టి దేవుడు పని చేయటం చాలా గొప్పది, కానీ దేవుడు మనలో పని చేయటం అనేది చాలా గొప్పది. దేవుడు మనలో పని చేసినప్పుడు ఆయన చిత్తానికి మనం లోబడతాము, ఆయన వాక్యాన్ని గ్రహిస్తాము, ఆయన చెప్పమన్నదే చెప్తాము. లేకపోతే భయంకరమైన తప్పుడు బోధల్లోనికి వెళ్ళి ఆయన ప్రజలను త్రోవ తప్పించి, ఎవరైతే మనల్ని నమ్మి మన దగ్గరకు వస్తున్నారు విశ్వాసులు, వారు దేవుని బిడ్డలు అన్న సంగతిని మర్చిపోయి మన సొంతగా మనము జీవించే పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి స్థితికి వెళ్లకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం దేవుని చేత కొంత మన హృదయంలో పని జరిగించేటట్లుగా మనం దేవునికి లోపరుచుకోవాలి. కాబట్టి నిన్న దినాన సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందో మనం చూసాం. దేవుడు అన్నాడు మోషేతో, మోషే నువ్వు నిలిచున్న స్థలము అతి పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు ఇప్పేయి అన్నప్పుడు ఆయన చెప్పులు విడిచిపేసి అవంతరం చూస్తున్నాడు. పిల్లరా, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! మన దేవుడు ఎలాంటి వాడంటే మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. బైబిల్లో ఉన్న దేవుడు సజీవుడు. ఈ మాట చెప్పడానికి నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే మాలాంటి పాపులను, మాలాంటి తాగుబోతులను, మాలాంటి తిరుగుబోతులను దేవుడు మార్చి ఈరోజు పరిశుద్ధులుగా మీ ముందు నిలబెట్టి మీకు వాక్యం చెప్పేటట్టు చేయగలిగాడంటే అది ఏ మనుషుడి వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మతమైన పై వేషధాన్ని మార్చింది కానీ అంతరంగాన్ని మార్చగలిగిన వాడు నిజమైన దేవుడు మాత్రమే. ఆ నిజమైన దేవుణ్ణి ఈ ఉదయకాలము మీకు నేను ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ మోషే దగ్గరికి వచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మోషే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు పడుతున్న బాధని నేను చూశాను, వారు పడుతున్న కష్టం నేను చూశాను, పనుల్లో వారికి ఫరో పెడుతున్న బాధలు నేను చూశాను. కాబట్టి నేను దిగి వచ్చాను నా ప్రజల్ని విడిపించడానికి. ఇక్కడ ఆలోచించేయండి పిల్లరా, దేవుడు కావాలంటే ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించలేడా? దేవుడు కావాలంటే అద్భుతాలు చేయలేడా? దేవుడు కావాలంటే ఫరోని తొలగించి వేసి ఆ దేశంలోని ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని రాలేడా? కానీ ఒక మానవుణ్ణి వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మనిషి ఒకవేళ నువ్వేమో నాకు తెలియదు. నీ కుటుంబాన్ని రక్షించడానికి తల్లి నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించడానికి ప్రియ చెల్లి నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్ముకొని రహస్యంగా ఆయన వెంబడిస్తున్నామేమో, ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను వెలివేస్తారని భయపడుతున్నామేమో, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ తలపైకెత్తుతాడు. దేవుడు నిన్ను ఎక్కడ కూడా సిగ్గుపడనీడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించలేక కాదు, ఒక మనిషిని ద్వారా ఆయన పని చేయాలనుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. దూతలకు లేని భాగ్యము, గొప్పవారికి లేని భాగ్యము, అధికులకు లేని భాగ్యము అల్పులమైన మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే కొన్ని సాకులు చెప్పాడు. అయ్యా నేను నత్తివాడను, నాను 4 మాంద్యం కలిగిన వాడు అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతూ మోషేతో అన్నాడు, మీరు ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం మొత్తం చదవండి. ఎందుకంటే కొద్దిగా సమయమే వాక్యం ఉంది కాబట్టి మీకు ఆ రిఫరెన్స్లన్నీ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ప్రజలు వాక్యం వినలేకపోతున్నారు. కనీసం 2-3 గంటలు కూర్చొని వాక్యం వింటే తప్ప సారాన్ని మనం గ్రహించలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రజలు ఏంటంటే 10 నిమిషాలకి 5 నిమిషాలకి వాక్యాన్ని అలవాటు అయిపోయారు కనుక వివరంగా చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఆ మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, మోషే, మోగవాడికి నాలుక ఇచ్చిన వాడు ఎవడు? చెవిటిగాడిగా చెవులిచ్చిన వాడు ఎవడు? కుంటివానికి కాళ్ళు ఇచ్చిన వాడెవడు? గుడ్డివాడికి కళ్ళు ఇచ్చిన వాడు నేనే కదా. నేను నిన్ను పంపుతున్నాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరలా మోషే అన్నాడు, ప్రభువా ఇంకెవరినన్నా పంపు, ఇంకెవరన్నా పంపు. కారణం ఏంటంటే మోషే 40 ఏళ్ల క్రితం వయసులో ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు. అప్పుడు దేవునికి మోషే అవసరం లేదు. ఇప్పుడు మోషే నేను ఏమీ చేయలేను అనుకుంటున్నాడు. ఇప్పుడు అన్నాడు, రా నీలాంటి వారి కోసమే నేను ఎదురు చూస్తున్నాను,
నువ్వు చేసేది కాదు, నీ ద్వారా నేను జరిగిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బలము ద్వారా నువ్వు చేసేది కాదు, నా శక్తి ద్వారా నేను జరిగిస్తాను, నువ్వు రామని చెప్పేసినప్పుడు మోషే ఇంకా ఏమి మాట్లాడలేక దేవునికి లోబడిపోయి, అయ్యా ఫరోతో నేను ఎట్లా మాట్లాడతాను, నేను అత్తివాడిని అయిపోయాను, 40 ఏళ్ళు సంఘర్షణ, ఎందుకు ఇలాగ అయిపోయింది, ఎందుకు ఐగుప్తు దేశం నుంచి నేను పారిపోయి వచ్చాను, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినలేదు, ఎందుకు ఇలాగ అయిపోయానని చెప్పి ఆ 40 ఏళ్ళు మానసికంగా కృంగిపోవటం వల్ల ప్రియులారా మోషే పరిస్థితి ఎలాగైపోయిందంటే నత్తివాడిగా మారిపోయాడు, మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ అన్నని నేను నీకు నోరుగా ఇవ్వబోతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని ఒంటరిగా చేసేది కాదండి. దేవుడు యేసు ప్రభువారు ఎక్కడికి తన శిష్యులను పంపించినా కూడా ఇద్దరిద్దరిని పంపించారు. ఈరోజు ఎవరికి వారు స్వతంత్రంగా సేవ చేయాలనుకుంటారు, మంచిదే, కానీ మీతో ఎవరన్నా ఒకరు ఉండటము నిజంగా మీకు క్షేమం అండి. పౌలు గారు ఒంటరిగా సేవ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా పౌలు గారు ఎంట కొంతమంది సహోదరులు ఉండేవారు. అలాగే పేతురు గారు కూడా ఒంటరిగా సేవ చేయలేదు, వారితో కూడా కొంతమంది సహోదరులు ఉండేవారు. కాబట్టి ఒంటరిగా నువ్వేదో సాధించగలనని అనుకోవద్దు, తప్పకుండా నీకు మరొకరు సహాయం కావాలి. దేవుడు మోషేకి తన హన్నైన హారోనుని నోరుగా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషేతో అన్నాడు, నీ బలము నాకు అవసరం లేదు, నా బలాన్ని నీకు ఇస్తాను. మోషే, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నీ బలము చాలదు. ఒకప్పుడు అనుకున్నావు నేను విడిపించగలను, నాకు శక్తి ఉంది, నేను ఐగుప్తు దేశంలో సకల విద్యల్లో నేను ప్రవీణ్ణయ్యాను, నేను బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుకున్నాను, నేను చక్కగా బోధించగలను అనుకుంటున్నామేమో. నా నడిపింపు లేకుండా, నా శక్తి లేకుండా హృదయాల్లో మార్పు తీసుకురావటం అనేది నీ వల్ల కాదు. కాబట్టి నువ్వు ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజల్ని విడిపించాలి అంటే నీకు నేను సహాయకుడిగా, ఇదిగో నా శక్తిని నీకు ఇస్తున్నాను, అంతేకాకుండా నీ అన్నైన హారోను కూడా నీకు సహాయకుడిగా ఇస్తున్నానని చెప్పేసినప్పుడు వాళ్ళిద్దరు చూశారండి, ఇద్దరు అన్నదమ్ముళ్ళే వాళ్ళు. వాళ్ళిద్దరు కలుసుకొని 40 ఏళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిపోయిన వారిద్దరిని దేవుడు ఎంత ఆశ్చర్యంగా కలిపాడో చూశారండి. వాళ్ళిద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఒకరొకరు ముద్దు పెట్టుకొని దేవుని చిత్తానికి వారిని వారు సమర్పించుకున్నారండి. అబ్బా, ఎంత గొప్ప ఫ్యామిలీ ప్రియులారా. అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవుని పరిచర్యలో ఉన్నారు. ఒక ఆయన యాజకుడు గాను, ఒక ఆయన ప్రవక్త గాను తన ప్రజల్ని విడిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కొన్ని రోజులు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, బలాన్ని పొందుకున్నారు, దేవుని సందులో గడిపారు, బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారండి. ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో షోమ్రోన్ అనే ఆ గోషాన్ అనే ప్రాంతంలోనికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేశాడు. ఇదిగో ఉన్నవాడన్నవాడు మీ వద్దకు నన్ను పంపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవడు అంటే ఉన్నవాడు. ఈయన ఒక చరిత్ర కాదు, ఈయన ఒక కల్పన కాదు, ఎవరో మనుషులు సృష్టించిన వాడు కాదు, మనుషుల ఊహల్లో నుండి పుట్టినవాడు కాదు. ఈయన భూమిని ఆకాశములు సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయన మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు మీ వద్దకు పంపాడు అని చెప్పమన్నాడని చెప్పేసి మోషే అహరోన్లు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా చెప్పి, మీకు ఒక శుభవార్త, దేవుడు మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడని చెప్పేసి వారికి దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోకంలో ఉన్న వారికి, ఈ వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు ఒక శుభవార్త చెప్తున్నాడు. నిన్ను సాతాను బంధకాల్లో నుండి, పాపములో నుండి, దురలవాటుల్లో నుండి, నీ యొక్క బలహీనతల్లో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి తన వాక్కుని నీ చేతుల్లోకి తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్కి ఈ పాటలన్నీ చెప్పారు. వాళ్ళు సరాసరి ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో ముందు నిలబడ్డారు. ఇక్కడ మీరు ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మోషే ఫరోను చూసి పారిపోయాడు, ఇప్పుడు ఫరో ముందు నిలబడ్డాడు. నువ్వు దేనికైతే భయపడ్డావో దాని ఎదుట నీ దేవుడు నిలబెట్టడానికి నీ శక్తివంతుడు. ఫరోకు భయపడి మోషే పారిపోయాడు ప్రాణభయంతో, ఇప్పుడు ఫరో ముందు నిలబడి అన్నాడు, నా ప్రజల్ని విడిపించమని దేవుడు పంపించాడు. నేను దేవుని పేరట వచ్చేసాను అన్నప్పుడు ఫస్ట్ ఫరో భయపడలేదు. ఏదోలో మోషే ఉద్రేకంలో ఉన్నాడు అనుకున్నాడు. వెంటనే మోషే ఏం చేశాడంటే అహరోన్ని పిలిచాడు, కర్ర కింద పడేశాడు. ఇది అంతా మీకు తెలుసు. వెంటనే కర్ర ఏమైపోయిందంటే పాము అయిపోయింది. ఫరో కొంచెం భయపడి మళ్ళీ అంటున్నాడు, తన దగ్గర ఉన్న వాడిని కూడా పిలిచాడు. వాళ్ళ కర్రలు కూడా కింద పడేశారు, అవి కూడా పాములుగా మారిపోయింది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా, మోషే కర్ర ఐగుప్తు దేశంలో ఉన్న సెగును కర్రలన్నిటిని కూడా మింగివేసింది. ప్రియమైన దేవుని దగ్గర సాతానుడు, యేసు ప్రభు కూడా అందరిలాంటి దేవుడే, ఆయన కూడా దేవుళ్ళో ఒకడు. ఆయన నమ్ముకున్నా, ఏ దేవుడు నమ్ముకున్నా పర్లేదు, ఆయన నమ్ముకోవచ్చు, ఇంకెవరినైనా నమ్ముకోవచ్చు అని అబద్ధాలు చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభు తప్ప ఏరొక రక్షకుడు ఈ భూమి మీద లేరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కర్ర ఏం చేసిందంటే అక్కడున్న
ఇతర పావులన్నింటిని కూడా ఆ పాము మింగివేసినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయాడు. ఎందుకంటే మోషే దగ్గర దేవుని శక్తి ఉంది. లోకంలో కొంత శక్తి ఉన్నట్టు కనపడిద్ది, అది మనల్ని భయపెట్టిద్ది, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. గుర్తు చెప్తున్నాను, నిన్ను సాతానుడు మింగివేయలేడు. నువ్వే సాతాను తలను చితక కొట్టేటట్లుగా దేవుడు నిన్ను చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, శిఖరముగా క్రీస్తు మీ పాదముల కింద సాతానుని చితక తొక్కించును అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప వాగ్దానాలు నీ కొరకు కాసుకొని ఉన్నాయి ప్రియులారా. ఆ దెయ్యానికి మనం భయపడుతున్నామండి. నిజమే, ఆత్మలో బలం లేనప్పుడు, దేవుని గురించి జ్ఞానం లేనప్పుడు మోషే భయపడి పారిపోయాడు. ఇప్పుడు మోషే వచ్చి ఫరో ఎదుట నిలబెట్టాడు. నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధం చేస్తాడు. నీ శత్రువుల ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎవరైతే నిన్ను బాధించారో, ఎవరైతే నిన్ను హింసించారో వారి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చి నీ ద్వారా కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మరి మోషే లోబడినట్లుగా నువ్వు కూడా లోబడటానికి సిద్ధంగా ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు ఎదుట మనం తగ్గించుకొని దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణనాథుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు ఎంత ఓర్పు కలిగిన బోధకుడు తండ్రి. మోషే తన బలము ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలనుకున్నప్పుడు మోషేని మీరు వాడుకోలేకపోయారు. కానీ మోషే తన బలము క్షీణించిపోయిన తర్వాత నీ బలాన్ని మోషేకు ధరింపచేసి ఎంత గొప్పగా మీరు వాడుకున్నారు ప్రభువా. మేము నీ సమయం కొరకు ఎదురు చూడకుండా మేము త్వరపడటం వల్ల ఎన్నో దెబ్బలు మేము అపవాది చేత తింటున్నాం నాయన. మాకు జ్ఞానాన్ని దయచేయండి, వాక్య ప్రత్యక్షతను మాకు దయచేయండి, మీతో కలిసి ఏ రీతిగా పనిచేయాలో మాకు నేర్పించండి. ఈ వాక్యం వింటున్న వారు నాయన ఏ బాధలతో పట్టబడి ఉన్నారో, ఏ సమస్యలతో చుట్టుముట్టి ఉన్నారో వాటిని అన్నిటి నుంచి విడిపించి నీ వాక్యం పట్ల వారికి ఆకలి పుట్టించండి, మీ వద్దకు ఆకర్షించండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, బలపరచమని, సహాయం చేయమని మాకు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే తప్పకుండా మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గత 28 ఏళ్లుగా దేవుడు ఎంతో వాక్యాన్ని దేవుడు మాకు నేర్పించారు. అవన్నీ మీకోసమే మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వాక్యం మీకు మేలుకరంగా